ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల 24, 25, 26 తేదీల్లో వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు, మునిపెన్నడు చూడని రాజయోగం పట్టబోతోంది. మీ జీవితంలో మీరు చాలా శుభ గడియలు అనేవి చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశి వారికి సమయం ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం ఉంటుంది. ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. నిరంతర సాధన మీకు ఎంతగానో మేలును చేస్తుంది. ఆచరణలో ప్రగతిని కొలవండి. వ్యాపారంలో సమయస్ఫూర్తి చాలా అవసరం. ఆర్థికంగా శుభ ఫలితాలు దక్కుతాయి. సూర్య ధ్యానం శ్రేయస్కరం. పట్టుదలతో ముందుకెళితే ఆటంకాలు వాటంతరవే కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం మిమ్మల్ని కొత్త దిశలో నడిపిస్తుంది. దుర్గా ధ్యానం శక్తితో పాటుగా విజయాన్ని ప్రసాదిస్తుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టం మీకు సొంతం కాబోతూ ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం మీరు ఎటువంటి జీవితం అయితే కావాలని కోరుకున్నారో అటువంటి జీవితం లభిస్తుంది. వీరికి కొన్ని మార్పులు, సవాళ్లు మరియు పురోగతితో కూడినటువంటి సంవత్సరంగా కూడా మనం ఇది చెప్పవచ్చు. ప్రారంభంలో కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయం మీ పరిస్థితి అనేది మెరుగుపడింది. శని ప్రభావంతో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ గురుడి ఆశీస్సులతో మీరు ప్రయత్నాలలో ఘన విజయం సాధిస్తారు. కెరియర్, ఆర్థికపరమైన విషయాలు మరియు వ్యక్తిగత జీవితంలో గణనీయమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారికి అదృష్ట వారాలు మంగళవారం, గురువారం మరియు ఆదివారం మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులు. ఎరుపు రంగు మీకు అదృష్టాన్ని పెంచుతుంది. ఈ సమయంలో ఆరంభంలో వచ్చే సవాళ్ళు అనేవి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అవకాశాలు అనేవి సద్వినియోగం చేసుకోండి. కెరియర్లో దీర్ఘకాలిక వృద్ధి కోసం ఒక స్థిరమైన వ్యూహాన్ని అనుసరించండి. వ్యక్తిగత జీవితంలో గణనీయమైనటువంటి మార్పుల కొరకు సిద్ధంగా ఉండండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఏడాది శని ప్రభావంతో కెరియర్ పరంగా మీకు కొన్ని సవాళ్ళు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గురుడు 7వ స్థానంలో ప్రవేశించే సమయంలో మీరు కొత్త అవకాశాలు అనేవి చూస్తారు. శనిదేవుని ప్రభావంతో మీ కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఉంటాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది తప్పకుండా చూస్తారు. మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త ఏడాది వృశ్చిక రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు ఉంటాయి. శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వ్యాపారంలో వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో మంచి పురోగతి, ఘన విజయం కూడా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. జీవిత భాగస్వామి నుండి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు అయితే ఇవ్వవచ్చు.
కానీ మీరు కొంచెం ఒత్తిడి అనేది ఎదుర్కోవాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక పరమైన ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండవచ్చు. మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చక్కగా మెరుగవుతాయి. ఈ రాశి వారికి 8వ స్థానంలో శని ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది కనిపిస్తోంది. మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తే మీకు మేలు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరే జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద విరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీరు నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలండి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరెప్పుడూ కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకుని వీరు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.